కడప జిల్లా పులివెందులలో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు భయపడే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోందని ఆరోపించారు. వార్డుల మార్పు పేరుతో ఎన్నికలపై స్టే కోరడం సరికాదన్నారు. పిటిషన్ ఉపసంహరించుకుని నేరుగా ఎన్నికలను ఎదుర్కోవాలని బీటెక్ రవి సవాల్ చేశారు. డిఎస్సీ నిరసనల కోసం మైనర్ విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు వాడుకోవడం సరికాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈయన 3 సార్లు పార్లమెంట్కి పంపిస్తే ఈయన పార్లమెంట్లో మాట్లాడేది ఏంది? తనకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ సీట్ ఫామ్ పెట్టాడని దాన్ని రేట్లు తగ్గినాయి, నాటుకోడి రేట్లు పెరిగినాయని చెప్పి మాట్లాడతాడు అసలు పార్లమెంట్లో. ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడినావో నువ్వన్నీ ఆలోచన చేసుకో. దాని గురించి ఎన్ని ట్రోల్స్ నీ మీద వచ్చినాయన్నా చూసుకో. అంటే మీ మున్సిపల్ చైర్మన్ సీట్ ఫామ్ పెడితే మటన్ రేట్లు పెరగాల, లేదంటే నాటుకోడి రేటు తగ్గిదే. అంటే నిన్ను 3 సార్లు పార్లమెంట్కి పంపిస్తే నువ్వు పార్లమెంట్లో మాట్లాడేది నాటుకోళ్ళ గురించి. ఆ తర్వాత ఇది నాటుకోళ్ళు పెంచేది కూడా సామాన్య రైతులు అనే విషయం కూడా ఈయన విస్మరించాడు. ఈయనకు బుద్ధి ఈయనది ఇది అట్లుంటుంది. కాబట్టి మేము ఫైనల్గా మీ పుట్టిన ఊరు, మీ తాత మీ అబ్బగారు ఊరు పలపనూరు మీదుగా 4 లైన్ వేయాలన్నా, ఏడికి తాడిపత్రికి 4 లైన్, ముద్దునూరు టు తాడిపత్రి. ఆ లైన్కు లాయలాపురం నుంచి కలిపితే పులివెందుల ప్రజలకు చాలా మంది బాగుంటుంది. ఈ నుంచి హైదరాబాద్, నువ్వు రోజు హైదరాబాద్ పోయేది కూడా ఆ రూటే పోవాలి. ఈయన 3 సార్లు పార్లమెంట్కి పంపిస్తే ఈయన పార్లమెంట్లో మాట్లాడేది ఏంది? తనకు సంబంధించిన